పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'నిజమైన గొప్పవాళ్ళు' అనే కథని విందాం. ఇక కథలోకి వెళ్తే శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథ పఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, మరొకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇయ్యటమే కాక వారి వారి వ్యాపకాలకు గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టున్నది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుడిని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది? బతికి ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలా అనకు. ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది. మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమేమీ లేదు. నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాల్లో మెంచగలను అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్లి మొట్టమొదటి వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకుని వేరే కూర్చున్నాడు. అతను కొనివచ్చిన వారికి అందరికన్నా వంకాయలు ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చు చెప్తున్నావేం అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకే అయితే నేనెందుకు హెచ్చు ధర చెప్తాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి. ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు కలిగిన వాళ్ళమనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనడం తమ తాహతకు నిదర్శనమనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మర్నాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడ నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజు గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయాల్లో ఎక్కడికో వెళ్ళి వస్తుండేవాడు. ఒకరోజు అతను తన లేడిని తీసుకొచ్చి మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినది ఈ లేడి చెప్తుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటల పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తరువాత శ్రవణానందుడు ఒక విరహ గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా లేదు. కానీ అతని పాట ఆరంభించగానే లేడి వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తర్వాత అవతలికి వెళ్ళింది. వినేవాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుడిని మెచ్చుకున్నారు. పాటతో జంతువుల్ని ఆకర్షించడం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. నేను లేడికి అర్థమయ్యే పాటే పాడాను. దాన్ని ముందుగా తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగి కూడా కోపం వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రిగారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు. మంత్రి సంతోషించి నా వల్ల మీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విగుడియపాటు రాజదర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకు రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధి కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుడిని అడిగాడు. దానికి శ్రవణానందుడు కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివి గాని ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోని వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్విచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అన్నాడు. తర్వాత ముగ్గురు బంధువులు శ్రవణానందుడితో నీలో ఇంత శక్తి ఉంది. ఆ మారుమూల పల్లెటూళ్ళలో
నివురుగప్పిన నిప్పులాగా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చెయ్యి. ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ మీ వృత్తుల్లో నిలదొక్కుని రాణించడం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కానీ నాకు కావలసినది విజ్ఞానం. దాన్ని సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. నిజమైన గొప్పవాళ్ళు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు రాజుల కలహం. ఇక కథలోకి వెళ్తే సుదర్భ దేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది. ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగ దేశపు రాజు జయచంద్రుడొకడు. చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా సుదర్భదేశం తరలి వెళ్ళాడు. అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగ దేశపు రాజు ఉదయసేనుడి మెడలో వరమాల వేసింది. సునాగ, పున్నాగ దేశాలు ఇరుగు పొరుగున ఉన్నవి. చాలా కాలంగా రెండు దేశాలకు పడడం లేదు. అందుకు కారణం జయచంద్రుడి అసూయ. ఉదయసేనుడు సమర్థుడైన పాలకుడు. స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్దగా అరుస్తూ, చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించడం తనకు బాధగా ఉందన్నాడు. స్వయంవరం అంతా ఒట్టి మోసపు తతంగమన్నాడు. మిగతా రాకుమారులు ఈ మోసాన్ని సహకరించకూడదన్నాడు. ఈ మాటలు విన్న ఉదయసేనుడు పరివారం బాగా ఆవేశపడ్డారు. తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. స్వయంవరానికి వచ్చిన చాలా మంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనని చీదరించుకున్నారు. అయినా ఉదయసేనుడు మాత్రం ఆవేశపడకుండా, జయచంద్ర, నువ్వొక రాజ్యానికి అధినేతవు. నీకిన్ని మాటలెందుకు? సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదు కనుకునా అన్నాడు. ఈ మాటలకు అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. ద్వంద్వ యుద్ధంలో ఉదయసేనుడికి సాటి రాగలవారు లేరన్న ఖ్యాతి ఉన్నది. అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ వార్త చారుల ద్వారా ఉదయసేనుడికి చేరింది. ఉదయసేనుడి యుద్ధం ఇష్టం లేదు. అయినప్పటికీ తను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపడం మంచిదని అతడికి తోచింది. వెంటనే ఒక రాయబారిని పంపాడు. జయచంద్ర, కలహం నీకు నాకు మధ్య. అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకు కారణం కావడం నాకిష్టం లేదు కనుక యుద్ధం ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను, రాయబారి చంద్రుడితో అన్నాడు. ఈ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించాడు. జయచంద్రుడి మంత్రి మాత్రం, ప్రభు, ఉదయసేనుడు పిరికిపంద కాదు, ఈ విషయం మీరు ఆలోచించండి. ఉదయసేనుడు పిరికిపంద కాదు, ఈ విషయం మీరు ఆలోచించండి. మన ప్రజలు కూడా ఉదయసేనుడిని ద్వేషిస్తుంటూనే మనం పున్నాగ దేశంపై యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఆ తర్వాత జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుంచి రహస్య లేఖ ఒకటి అందింది. దానిలో ఇలా ఉన్నది: స్వయంవరంలో ఉదయసేనుణ్ణి వరించడం పొరపాటని ఇప్పటికి గ్రహించాను. అయినా మించిపోయింది లేదు. పున్నాగ దేశపు రాణిగా నాకు కోటలోని ఆయువు పట్లన్నీ తెలుసు. నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగ దేశపు రాజును చేస్తాను. నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను అని ఆ లేఖ సారాంశం. మూర్ఖుడైన జయచంద్రుడు ఈ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారంతో సరిహద్దు అడవిలోకి వెళ్ళి అక్కడ ఉదయసేనుడికి బందీగా దొరికిపోయాడు. ఉదయసేనుడు జయచంద్రుడిని సగౌరవంగా రాజభవనానికి తీసుకువెళ్లి అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తర్వాత ఉదయసేనుడు సునాగ దేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు: మీ రాజు జయచంద్రుడిప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. ఈ సంగతి రహస్యంగా ఉంచండి. మీ రాజుకు ఎలాంటి హాని జరగదు. ఆయన కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తాడు. ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజాపయోగకరమైన కార్యాలు చేయండి. జయచంద్రుడు ప్రజల్లో నాటిన విషబీజాలు తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలాగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది. మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరపున 10 కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను. ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం. ఈ లేఖ చదివి జయచంద్రుడి మంత్రి చలించిపోయాడు. ఉదయసేనుడి మంచితనం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటికి పొక్కనియ్యకుండా రాజ్యపాలన కొనసాగించాడు. అంతేకాక ఉదయసేనుడు పంపిన డబ్బుతో ఉదయసేనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆరంభించాడు. ఉదయసేనుడు జయచంద్రుడిని 6 మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు. ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు. అతడిని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి, నువ్వు నాకు బందీవన్న సంగతి అతి రహస్యంగా ఉంచబడింది. నువ్వు మారువేషంలో నీ దేశం ప్రవేశించు. నీ ప్రజలు నన్ను
నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను. వాళ్ళు నన్ను ద్వేషిస్తుంటే మనం యుద్ధం చేద్దాం. లేని పక్షంలో మనిద్దరం మాత్రం ద్వంద్వ యుద్ధానికి తయారవుదాం అన్నాడు. జయచంద్రుడు మారువేషంతో తన దేశం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా ఉదయసేనుడి గురించి స్తోత్ర పాఠాలే వినబడుతున్నవి. ఉదయసేనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు, చెరువులు, ధర్మశాలలు, ఉచిత వైద్యశాలలు వెలిశాయి. సునాగ దేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగ దేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు. జయచంద్రుడు రాజధాని చేరుకుని మంత్రిని కలుసుకొని ఏమిటిదంతా అని అడిగాడు. తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి ప్రభువులు క్షేమంగా వచ్చారు, ఉదయసేనుడు అన్న మాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు. దానికి జయచంద్రుడు కోపగించుకొని, నా శత్రుదేశపు రాజుకు స్తోత్ర పాఠాలు పలుకుతావా? నువ్వు రాజద్రోహివి కావా అన్నాడు. ప్రభు, ప్రజలుంటేనే కదా రాజుకు మనుగడ. యుద్ధం ప్రజల మనుగడికే ముప్పు తెస్తుంది. ఈ 6 మాసాల్లో నేనెన్నో ప్రజోపయోగకరమైన పనులు చేయగలిగాను. యుద్ధ ప్రయత్నాలు మానడం వల్ల పొదుపైన డబ్బుతో కొంత భాగం ఉదయసేనుడు మనకి పంపాడు. దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు. మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాక మిమ్మల్ని బందీగా పట్టుకుని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయసేనుడు చేయలేదు. ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకు అంగీకరించరు అన్నాడు మంత్రి. తన దేశం సుభిక్షంగా ఉండడం కల్లారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది. ఆయన ఉదయసేనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపాడు. మిత్రమా, నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు. ప్రజలు మనసు మార్చడం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు. నేనిప్పుడు నీ దేశంతో యుద్ధానికి గాని, నీతో ద్వంద్వ యుద్ధానికి గాని తలబడబోవడం లేదు. నిన్ను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను, స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం. ఉదయసేనుడు ఆ లేఖ చదివి ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత సునాగ, పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా వర్ధిల్లింది. రాజుల కలహం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు తెలివైనవాడు. ఇక కథలోకి వెళ్తే, విదర్భరాజుకు తాను చాలా తెలివైన వాడననే భ్రమ ఉండేది. అందువల్ల ఆయన అప్పుడప్పుడు సభికుల్ని అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన సభికులతో, ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడెవరో చెప్పగలిగిన వారికి 1000 వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు. చాలా మంది రాజు పేరు చెప్పారు. పేరు చెబితే చాలదు, ఉదాహరణలు ఇవ్వాలి అన్నాడు రాజు. అప్పుడు విదూషకుడు లేచి, చిన్నప్పుడు మా నాన్న ఒకసారి నాతో, ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడనిపించుకుంటాడు అని చెప్పాడు. రాజుతో సహా అందరూ కుతూహలంగా ఏమిటా ప్రశ్న అని అడిగారు. మనిషి శరీరానికి చావుంది కానీ ఆత్మకు లేదు కదా. మనం దుస్తులు మార్చినట్టుగా ఆత్మ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. అయితే ఒక శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించబోయే ముందు ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది అన్నది మా నాన్నగారి ప్రశ్న అన్నాడు విదూషకుడు. ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. రాజు విదూషకుడిని జవాబు చెప్పమన్నాడు. విదూషకుడు దీనంగా ముఖం పెట్టి, మా నాన్న నాకొక్కడే జవాబు చెప్పాడు. ఆ జవాబు మా వంశంలో వాళ్లకు తప్ప మరెవరికీ చెప్పకూడదన్న శాపం ఉన్నది. మా నాన్న జీవించలేదు. ఇక ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వాణ్ణి నేనొక్కడినే కనుక ప్రపంచంలో అందరికన్నా నేనే తెలివైన వాణ్ణి అన్నాడు. రాజు కోపంగా, నీకన్నా తెలివైన వాళ్లే లేరా ఈ ప్రపంచంలో అని అడిగాడు. అదేమిటి మహారాజా, నా అంత తెలివైన వాణ్ణి విదూషకుడి పేరుతో తమరు సేవకుడిని చేసుకోగలిగారంటే నాకన్నా మీరు తెలివైన వాళ్లనే కదా అర్థం అన్నాడు. రాజు సంతోషపడి విదూషకుడిని తెలివిగలవాడు అని మెచ్చుకొని 1000 వరహాలు బహుమతి ఇచ్చారు. తెలివైన వాడు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు అభిమాని. ఇక కథలోకి వెళ్తే, విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకొని మాట్లాడాలని చాలా మంది తహతహలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉన్నది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణమని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడు ఒకడుండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడు కవిత్వం అంటే అతడికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు రాసిన కావ్యాలన్నిటినీ అతడు చదవడమే గాక కొన్నిటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్లమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడి ఇంట్లోనే ఉండి
లేడని అనిపించాడు. రెండో రోజు కావ్యపఠనంలో ఉన్నాడన్నాడు. మూడో రోజు కావ్యం రాస్తున్నానన్నాడు. నాలుగో రోజు ఆయన కనకభూషణుడికి దర్శనమిచ్చి, నాకు నీలాంటి వాళ్ళను కలుసుకొని మాట్లాడేందుకు వ్యవధి లేదు. ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడ్డం కోసం ఒక సంవత్సరమంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు కనకభూషణుడు. బావుంది. నన్ను చూసి ఏం చేస్తావు? అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు? నేను మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవ్వరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి. అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించితేనే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటాను. మీకు చెప్పాల్సినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజా ఆస్థానానికి వచ్చి 10 మందిలోని కూర్చుని విని వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టు కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రానికి పరీక్షగా చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది. దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉన్నది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవగానే బండి తీసుకువస్తాను అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరం ఉన్నది. ఆయన దాని పొలమేరులు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు. సెడవలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. నేను మహాకవి శ్రీకాంతుణ్ణి. సెడవలో ఉండడమా? వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. నవ్వకేం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది ఆ శ్రీకాంతుడిని నాకు చూపించు అన్నాడు. పక్క గదిలో ఉన్నాడు. మర్యాదగా చూసి వచ్చెయ్. ఆయన కావ్యగోష్ఠిని నువ్వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపల దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు. అతని చుట్టూ ఎందరో అభిమానులున్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నాడు. పలానా కావ్యం ఎందుకు రాయవలసి వచ్చిందని కొందరు, పలానా పద్యానికి అర్థమేమిటని కొందరు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలు నాలాపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెప్తున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. అతడు కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయడం బావుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరికి వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకుని ఎందుకిలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకొని మాట్లాడిన తర్వాతే నాకీ బుద్ధి పుట్టింది. మీరంటే నాకు ఎంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ, మీకు లేని వినయ గుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడిక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగుణాల్ని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చీదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అభిమాని అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చక్కటి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.